హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వినిపించబోయేది కాకరకాయ రుచి. మంచి సరదా కథ అండి. ఇంకా కథలోనికి వెళ్దాము. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతడికి ఆ రుచి చాలా బాగా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంటే అంత సులువుగా దొరికేదేమీ కాదు. అది సీజనల్ ప్రకారం పండేది. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదుని భద్రంగా పెంచుకుంటూ చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో ఆ రైతు పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండంగా కూర చేయమన్నాడు. మర్నాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం కూరని తలుచుకొని నోట్లో నీళ్లు ఊరుతుంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కూర తిందామని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బూర్ల మూకుళ్ళో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ మంచిగా సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయల్ని చూస్తుంటే ఆ అమ్మాయి ఉండబట్టలేకపోయింది. రుచి ఎలా ఉంటుందో చూడాలి కానీ ఒకటి తిందాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంచెంసేపటికి ఆకలేస్తుంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకుని 2వ కాకరకాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని వచ్చిన రైతు కాకరకాయ కళలకంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి, ఒకటే ఉంది, మిగిలిన 2 ఏవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉంటుందో అని తిని చూశాను, రెండోదేమో నా వాటా, అందుకే అన్నంతో పాటు తినేసా అని చెప్పింది. రైతుకు కోపం వచ్చింది. అలా ఎలా తినేసావు అన్నాడు. ఇలా అని 3వది కూడా నోట్లో వేసుకొని తినేసింది. పాపం కలలు కని ఆ రైతు కాకరకాయని రుచి కూడా చూడలేదు. మరేం చేస్తాం, ఆ కాకరకాయ రుచి అలా ఉంది, అంత రుచిగా.